రేపే శ్రావణ ఆదివారం. రేపు శ్రావణ ఆదివారం రోజు ఎవరైతే గుమ్మంపై ఇది చల్లుతారో అలాంటి వారి ఇంట్లోకి ఐశ్వర్యం దూసుకు వస్తుంది, అదృష్టం అనేది కలిసి వస్తుంది. ఆదివారం అంటే చాలా పవిత్రమైనటువంటి రోజు. ఆదివారం రోజున చేసే పరిహారాలు అనేవి ఉత్తమ ఫలితాలను ఇస్తాయి. అయితే ఎంతో పవిత్రమైనటువంటి శక్తివంతమైనటువంటి రేపు శ్రావణ ఆదివారం రోజున ఎవరైతే గుమ్మం పైన ఇది చల్లుతారో వారి ఇంట్లో కోట్ల ధనవర్షం కురుస్తుంది, అపర కుబేరులుగా మారిపోతారు, కటిక దరిద్రులు అయినా కోటీశ్వరులుగా ఎదుగుతారు. అంతేకాదు వారి జీవితం అనేది అదృష్టంగా మారిపోతుంది. సకల ఐశ్వర్యాలు సంతోషాలు వారి జీవితంలో తప్పనిసరి వస్తాయి. దరిద్ర జాతకులు కూడా కోటీశ్వరులుగా ఎదుగుతారు. కాబట్టి రేపు ఆదివారం రోజున కేవలం ఈ చిన్న పరిహారం చేయండి చాలు, ఇక మీ జీవితం అనేది తప్పకుండా మారిపోతుంది. అదృష్టం అనేది కలిసి వస్తుంది. ఆదివారం అనేది పవిత్రమైనటువంటి రోజు. పూర్వకాలంలో ఆదివారం రోజుల్లో చేసే పరిహారాలకి విపరీతమైనటువంటి ఫలితం వచ్చేది. అంతేకాదు ఆదివారానికి ఉన్న విశేషత చాలా గొప్పది. ఈ సృష్టికి వెలుగుని ఇచ్చే సూర్య భగవానునికి ఆదివారం అంటే చాలా ఇష్టం. సూర్య భగవానుణ్ణి ఆదివారం రోజున పూజిస్తూ ఉంటారు. అంతేకాదు రవి కిరణాలు ఎవరి యొక్క జీవితంపై ప్రభావాన్ని చూపిస్తాయో అలాంటి వారి జీవితం దరిద్రం తొలగిపోయి అదృష్టకరంగా మారుతుంది. అలాంటి వారి జీవితం అనేది రాత్రికి రాత్రే ధనవంతులుగా మారే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే సూర్య భగవానుని అనుగ్రహం ఉంటే ముఖంలో తేజస్సు ఉంటుంది. బ్రహ్మ తేజస్సుతో వారి ముఖం వెలిగిపోతుంది. ఎవరినైనా ఇట్టే ఆకర్షించి, అంతేకాదు ఎవరినైనా ఇట్టే ఆకర్షించే గుణంతో పాటు వారికి చాలా ఎక్కువ కాన్ఫిడెన్స్ కూడా ఉంటుంది. ఏదైనా సాధించగలం అనే నమ్మకం, ధైర్యం అనేది అధికంగా ఉంటుంది. అంతేకాదు అన్ని రకాల దరిద్ర బాధలు తొలగిపోయి కోట్లకి అధిపతిగా మారిపోతారు. దరిద్రాల నుండి బయటికి వచ్చి సిరి సంపదలకి అధిపతి అయిన లక్ష్మీదేవి అనుగ్రహం, అలానే సూర్యభగవానుని యొక్క అనుగ్రహంతో వారి పంట పండుతుంది. అంతేకాదు సూర్యభగవానుని అనుగ్రహం ఉంటే కోపం ఉండదు. అలానే సూర్యభగవానుని అనుగ్రహం ఉన్నవారు ఎవరైనా సరే తప్పకుండా వారి యొక్క జీవితంలో అంచెలంచెలుగా ఎదుగుతూ వస్తారు. అలానే అనారోగ్య సమస్యలు అనేవి ఉండవు. అలాంటి వారికి కీర్తి ప్రతిష్ట, సమాజంలో మంచి గుర్తింపు లభిస్తాయి. ఏ రోజుకైనా సరే వారు ఒక మంచి ఉన్నతమైనటువంటి జీవితాన్ని గడపగలుగుతారు. సమాజంలో మంచి కీర్తి ప్రతిష్ట ఉంటుంది. నరదృష్టి వంటివి అసలు వారి దరిదాపుల్లో కూడా ఉండవు. అయితే మరి రేపు ఆదివారం, పూర్వకాలంలో ఆదివారం రోజుల్లో ఇంట్లో భోజుని దులపకపోయేవారు. అంతేకాదు ఆదివారం రోజుల్లో మాంసాహారం తినకపోయేవారు. ఆదివారం రోజుల్లో ఎలాంటి అంటే ఇలా మనం శుక్రవారానికి ప్రాధాన్యత ఇస్తూ ఉంటాం కదా, ఆ విధంగా నియమనిష్టలతో ప్రాధాన్యత ఇచ్చేవారు. దరిద్ర బాధలు అన్నీ కూడా తొలగిపోయి అదృష్టం అనేది కలిసి వస్తుంది. అయితే మరి మన జీవితంలో అదృష్టం కలిసి వచ్చి, ఐశ్వర్యం కలిసి వచ్చి, దరిద్రాలు తొలగిపోయి, కష్ట నష్టాలు తొలగిపోయి ఐశ్వర్యవంతులుగా ఎదగాలి అంటే మర్చిపోకుండా అయితే రేపు శ్రావణ ఆదివారం, శ్రావణ మాసంలో వచ్చే ఆదివారానికి మరీ ప్రత్యేక స్థానం ఉంటుంది. శ్రావణ ఆదివారం రోజున ఖచ్చితంగా గుమ్మం పైన ఇది చల్లితే మీ దరిద్రం తొలగిపోతుంది. అయితే రేపు ఎవరైనా సరే భరించలేని కష్టాల్లో ఉండేవారు అయినా, అలానే అనారోగ్య సమస్యలతో బాధపడేవారు అయినా, ఆర్థిక కష్టాలతో ఉన్నవారైనా, అప్పుల సమస్యలు అయినా, అధిక కోపంతో వారు జీవితంలో సంతోషంగా లేక ఇతరులని జీవితంలో సంతోషంగా ఉంచక ఎప్పుడు గొడవలు, చికాకులు, మనశ్శాంతి లేకపోవడం వంటి జీవితాన్ని అనుభవిస్తున్న వారు కూడా అలాంటి దరిద్రాలు తొలగిపోయి ఇంట్లో ఎప్పుడు సుఖశాంతులు, దాంపత్య జీవితంలో ప్రేమానురాగాలు, ఇంట్లో ఐశ్వర్యం, చేతి నిండా ధనం, అలానే ఎంతో మంచి ఫలితాలను చూడగలుగుతారు. ఈ దరిద్రానికి కారణమైనటువంటి దృష్టి దోషాలు, నరదృష్టి, నరఘోష వంటి చెడు శక్తులు అన్నీ కూడా తొలగిపోతాయి. అయితే పవిత్రమైనటువంటి శ్రావణ ఆదివారం రోజున గుమ్మం పైన ఏది చల్లితే మనకు మంచి ఫలితాలు కలుగుతాయో తెలుసుకుందాం. వాస్తుశాస్త్రం ప్రకారం గుమ్మానికి చాలా ప్రత్యేక స్థానం ఉంటుంది. గుమ్మం అనేది చాలా పవిత్రమైనటువంటిది. ఇంటి ప్రధాన ద్వారానికి తప్పనిసరి గుమ్మం ఉంటుంది. మన ఇల్లు బాగుండాలి, ఇంట్లో ఉండే వ్యక్తులు బాగుండాలి, ఇంట్లో
ధనానికి ఎప్పుడూ కూడా లోటు లేకుండా ఉండాలి, సిరి సంపదల వర్షం కురవాలి అనుకుంటూ ఉంటాం కదా. అలా మనం చేసే పూజలలో ద్వార పూజ కూడా ఒకటి. ద్వారం దగ్గర ద్వార పూజ నెలకి ఒకసారి అయినా చేయటం వల్ల లక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిర నివాసం చేస్తుంది అని, దరిద్రదేవి మీ దరిదాపుల్లో కూడా ఉండదు అని శాస్త్రం చెబుతుంది. మనం ఎప్పుడైనా సరే గుమ్మాన్ని శ్రీ మహాలక్ష్మీదేవిగా భావిస్తూ ఉంటాము. గుమ్మాన్ని పసుపు, కుంకుమ, బియ్యం పిండి, పూలు, అక్షంతలతో అలంకరిస్తూ ఉంటాము. ఎందుకంటే లక్ష్మీదేవిని ఆహ్వానించడానికి ఆ వస్తువులు, ఆ అలంకరణ తప్పనిసరి ఉండాలి కనుక. మన ఇంటి ప్రధాన ద్వారం దగ్గర అలంకరించడం వల్ల లక్ష్మీదేవి ప్రధాన ద్వారం గుండనే వస్తుంది అని మనం నమ్ముతూ ఉంటాము. అందుకే ప్రధాన ద్వారానికి అంతటి ప్రత్యేకత. మన ఇంట్లో ఎన్ని గదులు ఉన్నా, అన్ని గదులకు గుమ్మాలు ఉన్నా లేకపోయినా, అంటే గడప ఉన్నా లేకపోయినా, ప్రధాన ద్వారానికి మాత్రం తప్పనిసరి గడప అనేది ఉంటుంది. ఎందుకంటే మన ఇంట్లోకి మంచి రావాలి అన్నా, చెడు రావాలి అన్నా, దరిద్రం రావాలి అన్నా, పోవాలి అన్నా ఇంటి ప్రధాన ద్వారమే కారణం. అలాంటి ప్రధాన ద్వారం దగ్గర రేపు శ్రావణ ఆదివారం రోజు చేసే ఈ పరిహారం అనేది మీ దరిద్రాన్ని తప్పకుండా తొలగిస్తుంది. అంతేకాదు, రేపు పవిత్రమైనటువంటి ఆదివారం రోజున మన కంటికి కనిపించని ఏదైనా చెడు శక్తి మనల్ని ఇబ్బందుల పాలు చేస్తున్నట్లు అయితే, అలానే మన కంటికి కనిపించకుండా ఎన్నో రకాల దుష్టశక్తులు మనల్ని పట్టి పీడిస్తున్నట్లు అయితే, వాటి నుండి బయటపడడానికి కూడా ఈ చిన్న పరిహారం చేయండి. అది ఏమిటి అంటే, 2 లవంగాలను తీసుకొని ఒక ఇత్తడి గిన్నెలో వేసి అందులో 2 కర్పూరం బిళ్ళలను వేసి ఆ లవంగాలను కాల్చండి. ఇలా కాల్చడం వల్ల మన కంటికి కనిపించని చెడు శక్తులు ఏవైనా ఉంటే అవి బయటికి వెళ్ళిపోతాయి, దరిద్ర బాధలు తొలగిపోతాయి, ఇంట్లోకి ఐశ్వర్యం దూసుకు వస్తుంది. మనకు డబ్బు ఇంట్లోకి రాకుండా ఆపే చెడు శక్తుల ప్రభావం తగ్గిపోతుంది. లక్ష్మీదేవి అనుగ్రహంతో ఇంట్లో సిరి సంపదల వర్షం తప్పకుండా కురుస్తుంది. అయితే మరి ఈ పవిత్రమైనటువంటి ఆదివారం రోజున గుమ్మం పైన ఏది చల్లాలో ఇప్పుడు స్పష్టంగా తెలుసుకుందాం. ముఖ్యంగా రేపు ఆదివారం రోజున ఉదయం నిద్ర లేచాక తలంటు స్నానం చేసి సూర్య భగవానునికి ఆద్యాన్ని సమర్పించాలి. ఆద్యాన్ని ఎర్రని మందారం పువ్వు వేసి సమర్పించాలి. ఇలా రేపు ఆదివారం రోజున ఆద్యాన్ని సూర్య భగవానునికి సమర్పించడం వల్ల ఇంట్లోని ఒంట్లోని దరిద్రాలు తొలగిపోతాయి. విద్య, ఉద్యోగ, వ్యాపార రంగంలో ఉండే సమస్యలు, ఆటంకాలు, అడ్డంకులు అన్నీ తొలగిపోతాయి. అలానే జనాకర్షణ, ధనాకర్షణ లేదు అని, విద్యలో చాలా రకాల సమస్యలు వస్తున్నాయి అని బాధపడేవారు కూడా ప్రతి ఆదివారం రోజున సూర్య భగవానునికి ఆద్యాన్ని మర్చిపోకుండా సమర్పించాలి. ఇలా ఆద్యం సమర్పించడం వల్ల దరిద్ర జాతకులు కూడా ధనవంతులుగా మారిపోతారు. అయితే ఈ యొక్క ఆద్యాన్ని సమర్పించిన తరువాత మర్చిపోకుండా సూర్య భగవానుణ్ణి ఆదిత్యాయ నమః అనే పేరుతో పిలవటం మర్చిపోవద్దు. ఓం ఆదిత్యాయ నమః అనే మంత్రాన్ని జపించాలి. ఇలా జపించి మీ మనస్సులో ఏ కోరిక ఉన్నా ఆ సమయంలో చెప్పుకుంటే తప్పనిసరి ఆ కోరికలు కూడా నెరవేరుతాయి. అయితే రేపు పవిత్రమైనటువంటి రోజు ఆదివారం రోజున గుమ్మాన్ని కడిగి శుభ్రంగా పసుపుని రాసి అలానే బియ్యం పిండి కుంకుమతో గుమ్మాన్ని అలంకరించి తరువాత సాయంకాలం సంధ్యా సమయంలో గుమ్మానికి ఎడమవైపున దీపాన్ని వెలిగించి ఆ తరువాత గుమ్మం పైన ఇది చల్లండి. ఏమిటి అంటే ఒక రాగి చెంబుని తీసుకోండి. ఆ రాగి చెంబులో కొన్ని గులాబీ రేకులు కానీ, ఆ గులాబీ రేకులు ఏ రంగులో ఉండాలి అంటే ఆరెంజ్ రంగు కానీ ఎరుపు రంగులో కానీ ఉండాలి. ఒకవేళ మీకు గులాబీ రేకులు దొరకని పక్షంలో ఎర్రని మందారం పువ్వు యొక్క రేకులనైనా వేయవచ్చు. ఆ తరువాత అందులో కొన్ని నీటిని పొయ్యండి. అందులోనే కొంచెం పసుపు కుంకుమను కూడా వేయండి. అలా వేసిన తర్వాత అందులో మీకు దొరికితే జిల్లేడు పూలను వేయండి. జిల్లేడు ఆకులు అన్నా జిల్లేడు పూలు అన్నా సూర్య భగవానునికి చాలా ఇష్టం. అలానే మీ ఇంట్లో ఘోరమైన దరిద్ర పిశాచ ఉన్నా సరే ఆ జిల్లేడు పూలతో చేసే పరిహారం వల్ల ఆ దరిద్ర పిశాచ కూడా ఇంట్లో నుండి బయటికి వెళ్ళిపోతుంది. కాబట్టి మీకు దొరికితే ఉంటే జిల్లేడు పుష్పాలు వేయండి. ఇవి వేసిన తరువాత మీ ఇల్లంతా కూడా ఒకసారి ఆ చెంబుని పట్టుకొని తిరగండి. ఆ తరువాత ఆ చెంబులో ఉన్న నీటిని ఒక మందారం పువ్వు సహాయంతో కానీ లేదా ఒక ఎర్రని గులాబీ పువ్వు సహాయంతో కానీ ఆ యొక్క నీటిని మీ యొక్క గుమ్మం పైన అలానే గుమ్మం
కింద చల్లండి. అంటే గడప మనకు ద్వారం పైన గుమ్మం పైన చల్లండి. ఇలా చల్లేసి చల్లగా మిగిలిన నీటిని తులసి చెట్టు మొదట్లో కానీ లేదా ఇతర ఏ చెట్ల మొదట్లోనైనా పోయవచ్చు. అవే నీటిని మీ ఇల్లంతా గోడలపైన కూడా తప్పనిసరి చల్లాలి. ఎందుకంటే అందులో నెగటివిటీని తొలగించే శక్తి అధికంగా ఉంటుంది. అలానే మన దరిద్రాలు తొలగిపోయి పూర్తిగా మనకు అప్పుల సమస్యలు పెరిగిపోయి ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఉన్నాయి అని అనుకునేవారు రేపు ఆదివారం రోజు ఉప్పుతో ఈ చిన్న పరిహారం చేసినా ఎంతటి అప్పులు అయినా తొలగిపోతాయి. ఉప్పు అనేది శాస్త్రాల ప్రకారం చాలా గొప్పది. ఉప్పు అనేది దరిద్రాన్ని తొలగించి ధనాన్ని ఇంట్లోకి మనకు ఆకర్షించడానికి ఉపయోగపడుతుంది. ఉప్పు అనేది చాలా గొప్పది. ఉప్పుకి చెడు శక్తిని తొలగించే అంటే ఎక్కువ శక్తి ఉంటుంది. ఎంతటి చెడు శక్తినైనా సరే తొలగించే శక్తి అధికంగా ఉంటుంది. ఉప్పుతో ఏ పరిహారాలు చేసినా అద్భుతమైన ఫలితాలను ఇస్తాయి. కనుక రేపు ఆదివారం రోజు ఒక గాజు గ్లాసులో కానీ గాజు బౌల్లో కానీ ఉప్పుని పోసి ఆ ఉప్పుని మనం కొన్ని నీటిని కూడా పోసి అందులోనే ఒక ఎర్రని పుష్పాన్ని కూడా వేసి ఆ నీటిని ఇంట్లో ఈశాన్యం దిక్కున కానీ లేదా ఆగ్నేయం దిక్కున కానీ పెట్టండి. ఈ రెండూ కూడా ధనాన్ని ఆకర్షించే గుణం కలిగి ఉన్నటువంటి ప్రదేశాలు. కనుక ఆగ్నేయం దిక్కున కానీ లేదా ఈశాన్యం దిక్కున కానీ పెట్టండి. ఈ రెండు ప్రదేశాలలో ఏ ఒక్క ప్రదేశంలో పెట్టినా మీ దశ తప్పకుండా తిరిగిపోతుంది. మీ దరిద్రం అనేది తొలగిపోతుంది. ఎంతటి దరిద్ర జాతకులు అయినా అపర కుబేరులుగా మారిపోతారు. కోట్ల వర్షం కురుస్తుంది. ధనానికి కానీ ధాన్యానికి కానీ అసలు లోటు అనేది రానే రాదు. కాబట్టి మీరు మర్చిపోకుండా ఈ చిన్న పరిహారాన్ని చేయండి. అలానే మరి ఇలా నీటిని పెట్టడం వల్ల ఎలా మనకు మేలు జరుగుతుంది అంటే మన కంటికి కనిపించని గాలిలో ఉండే చెడు బ్యాక్టీరియా, చెడు క్రిములు, అలానే నెగిటివ్ ఎనర్జీ అంటే దుష్ట శక్తుల ప్రభావాలు అన్నీ కూడా ఆ ఉప్పు అలానే ఎర్రని మందారం పువ్వు లాగేసుకుంటుంది. నీరు పంచభూతాలలో ఒకటి. ఉప్పు లక్ష్మీదేవికి ప్రీతికరం. అలానే ఉప్పు అనేది లవణంతో కూడి ఉంటుంది. లవణం అనేది గాలిలో ఉండే నెగటివిటీని ఎట్టే లాగేసుకొని ధనాన్ని ఆకర్షించే గుణం ఉంటుంది. దైవశక్తిని ఇంట్లోకి ఆకర్షించే గుణం కూడా కలిగి ఉంటుంది ఉప్పు. అదేవిధంగా ఎరుపు రంగు పుష్పం అనేది దృష్టి దోషాన్ని తొలగిస్తుంది. ఎంతటి భయంకరమైనటువంటి దృష్టి దోషాన్నైనా ఎరుపు రంగు పుష్పాలు తొలగిస్తాయి. కాబట్టి మీరు మర్చిపోకుండా ఈ పరిహారాన్ని రేపు ఆదివారం రోజున ఇందులో ఏ పరిహారం చేసినా మీకు మంచి ఫలితం అనేది కలుగుతుంది. అదృష్టం, ఐశ్వర్యం కలిసి వస్తుంది. దరిద్రాలు పూర్తిగా తొలగిపోతాయి. తెలుసుకున్నారు కదా. రేపు ఎంతో పవిత్రమైనటువంటి రోజు శ్రావణ ఆదివారం రోజున మర్చిపోకుండా మీరు గుమ్మం పైన ఇది చల్లి వీటిలో ఏదైనా ఒక పరిహారం చేసినా మంచి ఫలితాన్ని తప్పకుండా మీరు పొందుతారు. మంచి అద్భుతమైనటువంటి ఫలితాన్ని, విజయాన్ని కూడా పొందుతారు. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.